సర్వ ప్రాప్తుల స్మృతిని ఇమర్చి చేసి అచల స్థితిని అనుభవం చేయండి మరియు జీవన్ముక్తులుగా అవ్వండి. భాగ్యవాన్ పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ అనుభవంతో మరియు నషాతో మేము శివవంశీ బ్రహ్మకుమారిలము మమ్మల్ని బాప్దాదా ఎలా రచించారో మాకు తెలుసు అని అంటారు. చిన్న పిల్లవాడినైనా వృద్ధ పాండవులనైనా శక్తులనైనా ఎవరినైనా సరే మీ తండ్రి ఎవరు అని అడిగితే ఏమంటారు? నషాతో అంటారు కదా. మమ్మల్ని శివబాబా బ్రహ్మబాబా ద్వారా రచించారు కనుక మేము భగవంతుని పిల్లలము. ఈ పరమాత్మ పాలనలో ఆత్మకు సర్వప్రాప్తి స్వరూపము అనుభవం అవుతుంది. పరమాత్మ ప్రేమ సర్వ సంబంధాలను అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ తమ దేహ బాణాన్ని కూడా మరపింపచేస్తుంది. దానితో పాటు అనేక స్వార్థంతో కూడిన ప్రేమలను కూడా మరపింపచేస్తుంది. ఏం చెయ్యను, ఎలా చెయ్యను, ఇలా చెయ్యనా లేక అలా చెయ్యనా, ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్క మాటలో సమాధానం ఏమిటంటే ఫాలో ఫాదర్. సాకార కర్మల్లో బ్రహ్మబాబాను ఫాలో చేయండి. నిరాకారి స్థితిలో అశరీరులుగా అవ్వడంలో శివబాబాను ఫాలో చేయండి. బాబా మరియు దాదా ఇరువురిని ఫాలో చేయడం అనగా ప్రశ్నార్థకం సమాప్తం అవ్వడము మరియు శ్రీమతంపై నడవడము. ఎప్పుడైనా ఏదైనా సూక్ష్మ పురుషార్థం యొక్క మార్గము కష్టం అనిపిస్తే, బుద్ధి ఎక్కువ అలజడిగా ఉంటే మీ స్మృతి చిహ్నాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. దృఢ సంకల్పం చేయండి, అవ్వాల్సిందే. ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత లభించకపోవడం అనేది అసంభవం. మరి అందరూ దృఢ సంకల్పం కలవారే కదా. ఇక్కడి నుండి వెళ్ళి ట్రైన్లోనే ఏమైందో తెలియదు అని అనడం కాదు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కొంగలు మరియు హంసకు మధ్యన యుద్ధం జరగడం కాదు. ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పకండి. ఇది వినను, మీ ఉత్తరాలను చెత్తబుట్టలో వేస్తాను, వినను. ఇప్పుడిప్పుడే అశరీరులుగా అవ్వండి అని అకస్మాత్తుగా డైరెక్షన్ లభిస్తే అలా అవ్వగలరా లేక అలజడి కలుగుతుందా? ఎందుకు? చివరి సమయంలోని ఈ అభ్యాసమే పాస్ విత్ ఆనర్గా చేస్తుంది. బాప్దాదాకు ఏమి సంతోషం ఉందంటే మార్పు రావడం ప్రారంభమైంది. మున్ముందు ఇంకా వస్తూ ఉంటుంది. అందరూ తమ దృఢ సంకల్పం యొక్క ఉల్లాస ఉత్సాహాలను మంచిగా చూపించారు. నిమిత్తులు మధుబన్ నివాసులు 2వ నెంబర్ వారు, దేశ విదేశాలలోని నిమిత్త సేవాదారి టీచర్లు మరియు మొత్తం పరివారంలోని బ్రాహ్మణ ఆత్మలు సర్వ సహయోగి సహచరులు మధుబన్ పటాన్ని బాబా చూశారు. అది పూర్తిగా మారినట్లుగా కనిపించాలి. ఏ డైరెక్షన్లు అయితే లభిస్తాయో అవి డైరెక్ట్గా బాబా ద్వారా లభించిన, నిమిత్త ఆత్మలైన దాదీల ద్వారా లభించిన వాటికి గౌరవాన్ని ఇవ్వడం చాలా అవసరం. ఇందులో సాకులు చెప్పకండి, నిర్లక్ష్యం చేయకండి. అనగా మహాన్గా అవ్వడము విషయాన్ని తేలికగా తీసుకోండి. పిల్లలు చాలా తెలివైన వారు. బాప్దాదాకైతే తెలుసు కదా అని అంటారు. బాప్దాదాకు తెలుసు, కానీ ఎందుకు చెప్పారు? తెలిసే చెప్పారు కదా, అందుకే ఇలా చెప్పి తప్పించుకోకూడదు. చాలామంది విద్యార్థులు ఎలా ఉన్నారంటే వారు ఏదో ఒక గత సంస్కారానికి వశమై ఉన్నారు. చాలా మంచి ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తారు, కానీ ఏదో ఒక బంగారు దారము, చాలా సూక్ష్మమైన దారము వారిని ముందుకు వెళ్ళనివ్వదు. బ్రాహ్మణ జీవితంలో ఒక బాబాను తమ ప్రపంచంగా చేసుకునే స్వతహా మరియు సహజ యోగి భవ. బ్రాహ్మణ జీవితంలో పిల్లలందరి ప్రతిజ్ఞ ఏమిటంటే ఒక బాబా తప్ప మరెవరూ లేరు. బాబాయే ప్రపంచం, ఇతరులెవరూ లేనే లేరు అన్నప్పుడు స్వతహా మరియు సహజ యోగి స్థితి సదా ఉంటుంది. ఒకవేళ ఇతరులు ఎవరైనా ఉన్నట్లయితే బుద్ధి ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళాలి అని కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఒక్క బాబాయే సర్వస్వం అయినట్లయితే బుద్ధి ఎక్కడికి వెళ్ళదు. సహజ యోగులుగా సహజ స్వరాజ్య అధికారులుగా ఉండేవారి ముఖంపై ఆత్మికత యొక్క మెరుపు ఏకరసంగా ఒకేలా ఉంటుంది. తండ్రి సమానంగా అవ్యక్తంగా మరియు విదేహిగా అవ్వడము, ఇదే అవ్యక్త పాలనకు ప్రత్యక్ష రుజువు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.